విష్ణు పురాణం 9వ భాగం. మైత్రేయుడు అడిగినప్పుడు పరాశరుడు చెప్పునది. గురువు పరాశరుడు మైత్రేయునకు ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు నేను నీకు చెప్పుచున్నది వైష్ణవ పురాణం. ఇది వేద సమ్మతం. సకల భువన స్థితి గదులకు ఆధారభూతుడైన విష్ణుదేవునకు సంబంధించినది. సర్వలోక సమ్మూన్యము. వేదాలు 4, వేదాంగాలు 6, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం అని వాటికి వ్యవహారం. ఈ 6ను మీ మాంస న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, పురాణాల్లోనూ చతుర్దశ విద్యాలయాలయి, ఇలాగే ఆయుర్వేదం, ధనుర్వేదం, నీతిశాస్త్రం, అర్థశాస్త్రం కలిపి చతుర్దశ విద్యాలయాలయని ఒక నిర్ణయం. బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు వీటిని చెప్పనర్హులు అని చెప్పగా మైత్రేయుడు అన్నాడు, సరే, వినవలసినవి విన్నారు. ఇక వినవలసిన విషయం పాతాళ సప్తలోకాల, సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు, సప్తలోకాలు గల భాండం నడమనున్న స్థూల సూక్ష్మరూపాలు, ఇలా ఉండే జీవులు కర్మబంధానికి కట్టుబడి మరణించి యమునిచే వివిధ శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. ఆ యాతన రాని విధి ఏమైనా ఉందా? ఆ విషయం చెప్పవలసిందని మనవి అని అనగా పరాశరుడు చెప్తాడు. మైత్రేయ, ఒకప్పుడు కాళింగుడనే ముని నన్ను సేవిస్తూ ఉండేవాడు. అతని వినయ విధేయతలకి సంతృప్తి నొంది నేను మంత్రోదకముతో శిరస్సు సృశించి పూర్వజన్మ స్మృతి కలిగించగా అప్పుడు కాళింగుడు ఇప్పుడు నువ్వడిగినట్లే అడగగా చెప్పాడు. అదే ఇప్పుడు నీకు చెప్పుచున్నది విను. తొల్లి నకులుడనే ముని నరకయాతనలతో సతమతమవుతున్న ప్రాణులను చూసి విచారించి సత్యలోకానికి వెళ్ళి జీవుల కర్మబంధ విషయం అడగగా పితామహుడు చెప్పాడు. ఆ విషయం యమకింకర సంవాదం తప్పొప్పులు నిర్ణయించి ప్రాణుల ఆయు పరిమాణం ననుసరించి తీసుకురావడానికి పాశ హస్తులై కింకరులు బయలుదేరగా వారిలో నాయకుడైన కింకరుని లోనికి రప్పించి యముడు చెప్పాడు, భూమిలో విష్ణుభక్తులైన వారి గృహాలకు వెళ్ళకండి. వైష్ణవులు పావన జీవనులు, వారికి ఏ పాపము అంటదు కనుక వారి సర్వులకు మాన్యులు. పుండరీకాక్షుని రాజస గుణముచే సంభవించిన బ్రహ్మకు నేను అనువర్తిని. ఆయన చెప్పిన చొప్పున ప్రాణాలకు శిక్షలు విధిస్తూ ఉంటాను. వైష్ణవులు మాత్రం నాకు అజేయులు కాబట్టి వారి ఇండ్లకు నువ్వు వెళ్ళకు, కింకరులను వెళ్ళనీయకు అని చెప్పగా కింకరుడు, ప్రభు, ఆ వైష్ణవుల వేషభాషలు, ప్రవర్తన గుణాలు నాకు వివరించి చెప్పు అని అడగగా యముడు చెప్పాడు, శత్రుమిత్రులందు సమబుద్ధి అయి నీ నిజాచార వర్తనములను తప్పక ఆచరిస్తూ అల్పమైన అధికమైన పరద్రవ్య వాంఛ లేనివాడై ప్రవర్తించేవాడు వైష్ణవుడు. తనకు కలిగిన దుఃఖానికి దిగజారక ముప్పొద్దుల పుండరీకాక్షుణ్ణి త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తిమంతుడు వైష్ణవుడు. స్ఫుటికంలాగా నిర్మల తేజోమూర్తి విష్ణువెక్కడ? మత్సర దోష దూషితులైన మానవులెక్కడ? మత్స్యార్యాది దుర్గుణులు లేక సర్వమిత్ర బుద్ధితో మృదుమధుర
వాకులై ప్రవర్తించే వారి హృదయాలలో ఆ ఈశ్వరుడుంటాడు. బలిష్టమైన చెట్టు పెరగడానికి మూలం సరసమైన భూమి. పురుషుడు సౌమ్యుడై విలసిల్లడానికి ఆధారం హరికరుణ. యమ నియమాధి యోగాభ్యాసములు పరధన పరకాంత పరాజన్ముఖులు స్వపర భేదశూన్యులు హరిపద సేవానిరతులు అయిన వారి వద్దకు వెళ్ళకు. కింకర శంఖచక్ర గదాభయస్థుడైన వాసుదేవుణ్ణి ఆత్మయందు తలచేవారంటే మనం బెదిరిపోవలసిందే. సూర్యుని ముందు చీకటి ఉంటుందా? హింస పరుల సొమ్ము అపహరించడం అసత్య నిష్ఠ ప్రభాషణ దుష్కర్మాచరణం గల దుర్ముతికి దామోదరుడు దూరంగా ఉంటాడు. దుష్టాతి దుష్టుడై అర్ధకాంక్షతో ఆత్మీయుల అర్ధమును అపహరించే వానిపై శ్రీహరి ఆగ్రహావేశంతో ఉంటాడు. తెలిసిందా అని యముడు భీష్ముడనే ఆ కింకర నాయకునకు చెప్పినట్టు నకులమునికి బ్రహ్మ చెప్పాడు. అదే నేను కాళింగునకు చెప్పాను. అది విని ఆనందముగా కాళింగుడు వెళ్ళాడు. విన్నావా మైత్రేయ, నాకు దేవ భజన పరులకు యమదండన ఉండదు అని చెప్పగా విని మైత్రేయుడు, ఆచార్య, సంసారమును జయించాలనే సంకల్పంతో దేవారాధన తత్పరులైన వారు ఎలాంటి ఫలమును పొందుతారు అని అడగగా, మంచి ప్రశ్న వేశావు. మునుపు సగరుడు అనే ఇక్ష్వాకుల చక్రవర్తి ఇలాగే అడగగా ఔర్వుడు అనే మునివర్యుడు చెప్పాడు. విను చెప్తాను. ఒకనాడు సగర చక్రవర్తి ఔర్వుడను ముని వద్దకు వెళ్ళి నమస్కరించి అడిగాడు, మహాత్మా, మాధవారాధన మహిమ ఏమి? ఆ ఆరాధకులు ఏ ఫలం పొందుతారు? రాజా, మాధవారాధన మహిమ ఆ ప్రమేయం ఐహిక జీవితమును ఇంపుగా వెల్లించి అంతమందు పునరావృతి రహితమై పరమపదం చేరుతుంది. అయితే ముఖ్య విషయం, మాధవారాధకులు తమ కులాచార ధర్మాలను సక్రమంగా పాటిస్తూ వర్తించాలి. అలాంటి వర్ణాశ్రమాచర ధర్మపరులైన తన భక్తులనే శ్రీహరి ఆదరిస్తాడు. వారి పూజా పురస్కారాలు స్వీకరిస్తాడు. యజ్ఞాదులచే జపింపదగినవాడు శ్రీహరి. జపపారాయణులచే జపింపదగినవాడు శ్రీహరి. శ్రీహరి సకల భూత యముడు. బ్రాహ్మణ సకల భూత యముడు శ్రీహరి. పరధనకాంక్ష పరాకాంత వ్యామోహము కలనైనా లేక జీవహింస చెయ్యక ఎదుటివారిని ఏ దశలోనూ ద్వేషించక సాధుజనులకు కీడు చెయ్యక తనను ప్రేమించే వారిపై అలుగగా గురువుల యందు భక్తి కలిగి బ్రాహ్మణులను సేవిస్తూ తన భేద బుద్ధి లేక సర్వసమబుద్ధితో ప్రవర్తించే వారి పూజలనే శ్రీహరి స్వీకరిస్తాడు. అదే ముఖ్య విషయం. మళ్ళీ చెప్తున్నాను, సకల వర్ణాల వారు తమ ధర్మాలను సక్రమంగా ఆచరిస్తూ శ్రీహరిని పూజిస్తే ఆ భగవానుడు సంతుష్టుడై ఆ పూజ స్వీకరిస్తాడు. శ్రీహరి స్వీకరిస్తాడు. అదే ముఖ్య విషయం. మళ్ళీ చెప్తున్నాను, సకల వర్ణాల వారు తమ ధర్మాలను సక్రమంగా ఆచరిస్తూ శ్రీహరిని పూజిస్తే ఆ భగవానుడు సంతుష్టుడై ఆ పూజ స్వీకరిస్తాడు. తథ్యతిరిక్తమైతే ఫలం 0.
సగరుడు విని కైమోడ్చి మహానుభావ, వర్ణాశ్రమ ధర్మాలు వివరించవలసిందని మనవి అని అనగా ఔర్యుడు ఔర్వుడు చెప్పాడు. వర్ణాశ్రమ ధర్మాలు చేయవలసినవి, చెయ్యరానివి తెలివైనవాడు దానం సత్పాత్రునికి ఇస్తూ దేవతార్చన నిత్య క్రియగా ప్రవర్తిస్తూ భూతదయ కలిగినవాడై అగ్నిహోమాలు నిర్వర్తిస్తూ వేదాధ్యయనం విడువక కుటుంబ పోషణకై ధనకాంక్షతో యజ్ఞం చేయడం, జీతం పుచ్చుకుంటూ వేదం చెప్పడం అనేవి చేయక స్వవృత్తితో అర్జించిన వారి నుంచి నిపుణుని వల్లనైనా సరే ధనం స్వీకరిస్తూ సాధ్యమైనంత వరకు అన్ని ప్రాణులకు మంచిని చేయువాడై రత్నమును రాతిని సమదృష్టితో చూస్తూ భూతకాలమునందు ధర్మపత్ని సమాగమం చేసే ధర్మబుద్ధి కలవాడు బ్రాహ్మణుడు. యజ్ఞాలు చేయడం, వేదాధ్యయనం, దానం చేయడం, ధర్మంగా ప్రవర్తించడం, బ్రాహ్మణ భక్తి కలిగి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తూ తన ఏలుబడిలో ఉన్న ప్రజలను తన పిల్లల్లాగా పోషిస్తూ శాస్త్ర విజ్ఞానం కలిగి ధర్మార్థకామాలను సక్రమంగా సాధిస్తూ ఉండడం క్షత్రియ ధర్మం. బ్రాహ్మణ క్షత్రియ గౌరవం, వేదాధ్యయనం, సత్పాత్రదానం, స్వకులాచార పాలన, పరధనాశ లేకుండడం, నిత్య నైమిత్తిక క్రియలను సక్రమంగా చేస్తూ ఉండడం, క్రయ విక్రయాలలో నిర్మల మనస్కుడై ప్రవర్తించడం, ధర్మ పద్ధతిని అర్థం కూడబెట్టుతూ కృషి వాణిజ్యం పశుపాలన చేస్తూ ఉండడం వైశ్య ధర్మం. పై 3 జాతుల వారి యందు భక్తితో ప్రవర్తిస్తూ సేవించడం, కులాచారం తప్పక యోగ్యత గుర్తించి దానం ఇవ్వడం, అందరి యందు మైత్రి కలిగి ఉండడం, పరనింద ఆత్మస్థుతి లేక ప్రవర్తిస్తూ ఉండడం శూద్రధర్మం. మైత్రి సత్యం దయ మంచితనం, వంచన చెయ్యక రుజుమార్గాన నడవడం, పాత్ర మెరిగి ఇవ్వడం, సర్వభూత సమబుద్ధి, సత్వరజస్తమో గుణాలకు లొంగకుండడం, శాంతగుణం. ఇవి 4 జాతులకు ఉండవలసిన ముఖ్య ధర్మగుణాలు. ఎంత దురాశ వచ్చినా, ఎంత కీడు కలిగినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా తన కులాచార ధర్మాలు తప్పక ప్రవర్తించాలి అని బ్రహ్మవాక్కు అని చెప్పి, రాజా ఇక ఆశ్రమ విషయం చెప్తాను విను అని ఔర్యుడు సగరునకు చెప్పాడు. ఆశ్రమ విషయం: సాంప్రదాయానుసారంగా ఉపనయనం అయిన తరువాత బ్రహ్మచర్యం పాటించాలి. దానికి పునాది వేదాధ్యయనం. ఆ అధ్యయనానికి తగిన గురువును ఆశ్రయించాలి. పరమశాంతుడు, గుణవంతుడు, వేదశాస్త్ర పురాణాలు క్షుణ్ణంగా తెలిసి చెప్పగలవాడు, ఉభయ వంశాలు పరిశుద్ధములై పేరొందిన నైన ఉన్నవాడు, జితేంద్రియుడు అయిన వాడై ఉండాలి. ఆ గురువు బ్రహ్మచారి. ఆ గురువు వద్దకు వెళ్ళి గోత్రనామాలు చెప్పి పాదాభివందనం చేయాలి. అతని మనసు ప్రసన్నమయ్యేటట్టు ప్రసంగిస్తూ ప్రవర్తిస్తూ ఉండి ఆయన చెప్పినప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉండాలి. గురువుకి వ్యతిరేకంగా ప్రవర్తించరాదు. తోడి విద్యార్థులతో అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఆదరంగా నడుచుకుంటూ ఉండాలి. స్నానం, సంధ్య, జపం మానక ప్రాతస్సాయం సమయాలలో అగ్నికార్యం చేస్తూ వేదం నేర్చుకుంటూ ఉండాలి. గురుని ఇష్టానుసారముగా భిక్షాసనం పూజిస్తూ ఏనాడును ఆ ఆహార పదార్థాలలో హెచ్చు తక్కువలకు రుచి అరుచి ఎంచకూడదు. అలాగే భిక్షాసనం
భుజిస్తూ వేదం చదువుకొనాలి. ఫలపుష్ప పత్రాలు, జలం, సమిధలు, దుంపలు తెచ్చి ప్రతి దినము గురువునకు సమకూర్చుతూ ఉండాలి. తానెంతో గొప్ప వంశము వాడను, ధనవంతుని కుమారుడును అని గాని ఇంకెలాంటి భేదభావం లేనివాడై అన్ని విధాలా తాను గురువునకు తక్కువవాడనే అని అలాగే ప్రవర్తిస్తూ వినయ విధేయతలు కలవాడై వేదాధ్యయనం చేయాలి. ఇలాగా బ్రహ్మచర్యం పాటిస్తూ వేదాధ్యయనం చేసి గురుదక్షిణ యథాశక్తిగా సమర్పించి అతని అనుజ్ఞను పొంది యథావిధిగా ధార పరిగ్రహణం చేసి గృహస్థు అవ్వాలి. ధర్మ మార్గాన ధనం ఆర్జిస్తూ శక్త్యానుసారముగా గృహస్థ ధర్మాలు పాలిస్తూ గుణవంతులైన కొడుకులకు కన్నతండ్రి అయి పితృరుణమును యజ్ఞాల చేసి దేవరుణమును అధ్యయనముచే ఋషి రుణమును బలిదానముచే భూతరుణమును తీర్చుకుంటూ సర్వులను ఆదరిస్తూ ప్రశాంత చిత్తుడై ప్రవర్తించాలి. సన్యాసులు, బ్రహ్మచారులు, వేద విద్యార్థులు, తీర్థయాత్రలు చేసేవారు, పరదేశీయులు, గతిలేక ఆకలితో అలమటించేవారు, బాటసారులు తన ఇంటికి వస్తే సవినయముగా వారికెదురేగి లోనికి తోడ్తెచ్చి యథాశక్తిగా అన్నపానీయాదులతో వారిని ఆదరించాలి. గృహస్థుని సత్కారం బహుపుణ్య ఫలప్రదం. దానికి మించిన పుణ్యకార్యమే లేదు. అతిథి వచ్చే సమయానికి ఇంట ఉన్న పదార్థాలతోనే అన్నపానీయాలు సంతరించాలి గాని ఇరుగు పొరుగుల నుండి అప్పు చేయకూడదు. వచ్చిన అతిథి సత్కారం పొందక వెళ్ళితే ఆ ఇంట గృహస్థు పుణ్యం అతిథితో పోతుంది. అతిథితో ఉన్న పాపం ఆ గృహస్థుకు చుట్టుకుంటుంది. ఇలాగా గృహధర్మాలన్నింటినీ సక్రమంగా పాటించిన గృహస్థు దైహిక జీవితం సుఖంగా గడిపి అంతమందు పుణ్యలోకం చేరుతాడు. గుణవంతులైన పుత్రులకు విద్యాబుద్ధులు నేర్పి సుఖంగా జీవనం గడిపి వయసు మీరగానే గృహస్థ ధర్మాలు వారికి బోధించి భార్యతో గృహస్థుడు వనవాసి అవ్వాలి. 3. సంధ్యలా స్నానం చేస్తూ గడ్డం పెంచి జడలు కట్టుకొని కాయలు పళ్ళు ఆహారముగా నేలపై నిద్రిస్తూ ఉండాలి. దేవపూజ, దేవర్షి పితృతర్పణాలు సక్రమంగా చేస్తూ ఉండాలి. ఇలా ప్రవర్తించడం వానప్రస్థం. ఈ ఆశ్రమమందును అగ్నిహోమాలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసిన వానప్రస్థం తపశ్చర్యతో జీవితం వెల్లించి పరమపదం పొందుతాడు. ఇక సన్యాసి విషయం విను. పుత్ర కళత్ర మిత్రాది సంబంధం, భూమి, పుట్ర, తోట, దొడ్డి, ఇల్లు, వాకిలి అనే స్మరణ, ఇది నాది అనే భావం లేక మత్సర్యాదులకు మనసున చోటియక ఎవరితోనూ వాచా కూడా సంబంధం ఉంచుకోక ఆకలి దప్పులకు లొంగక ఉండడం సన్యాసికి ప్రధాన ధర్మం. అందరితో మిత్రభావన మాట్లాడుతూ ఉండాలి. కోపావేశాలకు లోను కాకూడదు. అలాగున మాటలాడకూడదు. ఐహిక సుఖవాంఛ నిశ్శేషంగా విడిచిపెట్టాలి. ఒకనాడు గ్రామమునందు 5 దినాలు నగరమందు నివసించి 3 వర్ణాల ఇళ్లలో భిక్షాసనం సాధించి అరగించాలి. వ్యామోహం, లోభం, కామ, క్రోధాలు, మదమచ్చర్యాలు సూచనగానైనా లేనివాడై ఆత్మారాముడుగా ప్రవర్తించాలి. ఇలాగూ నిర్మల చిత్తుడు, తత్వ విద్యా వివేక సంపన్నుడు, సర్వ సమబుద్ధి, మోక్షకాంక్ష కలవాడై ఈశ్వరధ్యాన హృదుడై
హృదయుడై ప్రవర్తించిన వాడు బ్రహ్మలోకవాసి అవుతాడు అని చెప్పగా సగరుడు, సరే మునీంద్ర, నిత్య నైమిత్తిక క్రియల చెయ్యవలసిన విధి వివరించు అని కోరగా చెప్పాడు ముని ఔర్యుడు. రాజా, ధర్మపత్ని యందు కలిగిన కుమారునకు జాతకర్మాదులు యథాప్రకారం చేసి నాందీముఖం శ్రాద్ధం ఆచరించి ఇద్దరిద్దరు బ్రాహ్మణులు సముచిత సనాలపై తూర్పు ముఖాలుగా కూర్చుండగా అభిష్ట పద్ధతిని వారిని అర్చించి భోజనం చేయించాలి. అభిష్ట పద్ధతిని వారిని అర్చించి భోజనం చేయించాలి. ఎవలు పెరుగుతూ తప్పుడు మొదలైన పదార్థాలలో పాత్ర సాయం సమయంలో హోమం నిర్వర్తించాలి. హోమ పదార్థాలను పెద్ద వ్రేలి మొదట ఉంచి మిగిలిన వ్రేళ్ల కొనలతో అగ్నిలో పడేటట్టు చేయాలి. 11వ నాడు పురుడు తీరగా మంగళ స్నానం చేసి శుద్ధి పుణ్య హవాచనంతో గృహమంతా జలశుద్ధి చేయాలి. తాత, తండ్రులు, గురువులు, ఇష్టదైవం పేర్లతో ఏదో ఒక పేరు పెట్టాలి. ఆ పేరు అర్థం లేనిది, అపశబ్దం, అపశ్రద్ధం, అప్రసిద్ధం, రోత కలిగించేది, అమంగళాక్షరం, అతి దీర్ఘాక్షరం, కోపాక్షరం, అన్ని గురువులు లేక అన్ని లఘవులు కలది, అతి పరుషం, అనడానికి వినడానికి కానిదై సమాక్షర సహితమై ఉండాలి. ఆ పేరుకు చివర బ్రాహ్మణునకు, శర్మ, క్షత్రియునకు, వర్మ, వైశ్యునకు, గుప్త, శూద్రునకు, దాస అని ఉండాలని వేదోక్తి. ఇలాగా ఉపనయ నాదులున్ను ఆయా వర్ణధర్నాలున్ను కాలాతిక్రమణం కాకుండా చేయాలి. ఉపనయనాధికారం గల బాలుడు అది అయిన తరువాత 4 వేదాలను అర్ధసహితంగా తెలిసిన వాడు, శాస్త్రవేత్త, ప్రతిభావంతుడు, ప్రశాంత మనస్కుడు, దయాళువు, ఆచారపరుడు, క్రియాపరుడు, గుణవంతుడుగా గణనీయుడు అయిన గురువును ఆశ్రయించాలి. ఆ గురువును యథాకాలముగా సేవిస్తూ అతని దయకు పాత్రుడై శ్రద్ధగా, బుద్ధిగా వేదాధ్యయనం చేయాలి. విద్య పూర్తి కాగా యథాశక్తిగా గురుదక్షిణ ఇచ్చి అతని అనుమతితో గృహస్థు అవ్వాలి. తాను గృహిణిగా చేపట్టవలసిన కన్య తన వయస్సులో 1/3 వయస్సు కలది, ఉభయ వంశాలకు కీర్తి తెచ్చే గుణవంతురాలు, సాధు చరిత్ర అయ్యంది ఉండాలి. పుట్టుకతో అంగవైకల్యం కలది, బొద్దుగా ఉండేది, మిక్కిలి జుట్టు కలది, సరిగా జుట్టు లేనిది, నల్లనిది, రోమం క్రమ్మిన కాళ్ళు చేతులు గలది, చెడు నడత కలది, రోగపీడ కలది, దుష్ట స్వభావ నీచ ప్రవృత్తి కలది, మిక్కిలి పల్లవన్నె గోరోజనం వన్నె కలది, ఆచారం అనుసరించని తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తించేది, మీసం కల మోహం గలది, మగ గొంతు గలది, కరకు చూపు గలది, మిక్కిలి పొట్టిది, మిక్కిలి పొడవైనది, పీల గొంతు గలది, మిడిగుడ్లు గలది, మిక్కిలి పొడవు వెడల్పు గల శీల మండలు గలది, కాకి గొంతు గలది, పిక్కలపై రోమం గలది, తెలుపు లేని గోళ్ళు కలది, ఎర్ర కల్లది, ఉబ్బిన కనతలు గలది, భయంకరమైన ముఖం కలది అయిన కన్యను పెండ్లాడకూడదు.
మిక్కిలి పొడవు లేక పొట్టి అయినది, తెల్లని వెంట్రుకలు గలది, చేతులు పాదాలు సరిగా లేనిది, వంచన బుద్ధి అయినది, కుంటి నడకది అయిన కన్యను పెండ్లాడకూడదు. తల్లి వంక తండ్రి వంక 5 తరాల వారి గొప్ప సాంప్రదాయం, ఆచారం పరిశీలనగా తెలిసి సాంకర్యం లేని పక్షాన ఆ వధువును చేపట్టవచ్చు. అలాగూ వర్ణాచార ధర్మానుసారంగా సులక్షణమైన కన్యను పరిగ్రహించి గృహస్థ ధర్మాలను తూచా తప్పక పాటిస్తూ ఇల్లు నడిపే గృహస్థుడు ఐహిక జీవితం సుఖంగా గడిపి అంతమందు దివ్య పదవాసి అవుతాడు అని చెప్పగా విని, సరే మునీంద్ర, గృహస్థ ధర్మాలను అనుసరించే పుణ్యాత్మల ఆచార నియమాలు ఏవో వినిపించరు అని అడగగా, ఔర్వుడు రాజేంద్ర, సదాచారవంతులైన గృహస్థులు ఉభయలోకాలలో మిక్కిలి సుఖజీవునులవుతారు. తొల్లి స్వయంభువాది మనువులు, సప్తఋషులు, ప్రజాపతులు లోకోపకారముగా సదాచార మార్గాలు కల్పించారు. కాబట్టి ఆ ఆచారాలను అవశ్యం పాటించాలి. విను చెప్తాను. గృహస్థు వేకోజామున మేల్కొని గురుపాదములకు ఇష్టులైన వారి పాదములకు మనసా నమస్కరించి శయనగ్రహం వెడలి తన గ్రామానికి నిర్వృతి భాగాన 100 గజాల దూరాన వెళ్ళి అక్కడ పగలు ఉత్తరాభిముఖుడు, రాత్రి దక్షిణాభిముఖుడై కూర్చుండి బ్రాహ్మణులకు, అగ్నికి, గురువునకు ఎదురుగా కాక మౌని అయి ముసుగు వేసుకొని మలమూత్ర విసర్జన చేయాలి. వీధిలో, ఊరి నడుమ, పైరుగల పొలములో, చెట్టు నీడన, ఆలమందు, ఏటి నడుమున, వల్లకాటిలోను, దుక్కిచాలులో, నీళ్ల మధ్యను మలమూత్రం విసర్జనం చేయకూడదు. వట్టి నేలపై చిక్కగా కసవు పరిచిన దానిపై విడవాలి. పుట్టమన్ను, గోడమన్ను, నీళ్లలోని మన్ను, దుక్కి మన్ను, పొలంలోని మన్ను, పురుగు పట్టిన మన్ను ఆ అశుద్ధికి ఉపయోగించరాదు. పరిశుద్ధమైన నేలను త్రవ్వి తానే ఆ మన్ను తీసుకొని నీటి బుడగల నురుగు, పురుగు, దుర్వాసన లేని నీటితో శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకునేటప్పుడు కేశ వాధినామాలు చెప్పుకోవాలి. అలా శుద్ధి అయ్యాక చేతులు, శిరస్సు, భుజాలు, వక్షం, కాళ్ళు జలం చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత శిరస్నానం, సంధ్యోపాసన చేసి ఇంటికి వచ్చి దేవర్షి పిత్రార్పణలిచ్చి ఇష్టదేవతారాధన చేయాలి. తదుపరి భుజబలులు చేసి అతిథి కోసం వాకిట నిల్చుండాలి. ఆ నిల్పుండడం ఆవు దగ్గర పాలు పితుకునంతసేపు, అతిథి వస్తే సవినయంగా లోనికి తోడుకొని వెళ్ళి ఆసనం, అర్ఘ్యం, పాద్యం, స్నానానికి తగిన ఏర్పాటు చేయాలి. ఇష్టాన్న పానీయాలతో భోజనం చేయించాలి. విష్ణువే అలా అతిథిగా వచ్చాడు అని ఆ విష్ణువును సద్భావనతో ఆరాధించాలి. ముందు ఏ ఊరు, పేరేమి ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. భోజనానంతరం విశ్రాంతిగా కూర్చున్న తరువాత యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలి. అలాగే ఆకలితో చికాకు పడుతూ వచ్చిన వృద్ధులను, బాలులను, గర్భిణులను, కష్టజీవులను ఆదరంగా స్వాగతం చెప్పి అన్నపానీయాలతో వారికి సంతృప్తి కలిగించాలి. అతిథులకు ముందు పెట్టక తాను భుజించి తరువాత వారికి పెట్టడం గౌరవ నరకం కొని తెచ్చుకొనడం అవుతుంది. స్నానం, తర్పణం, సంధ్య, జపం, దేవపూజ, హోమం, వైశ్వదేవం, అతిథి సమారాధన చేయక భుజించడం మలభక్షణం చేసినట్టే అవుతుంది.
అన్నదానం చేసిన వానికి దేహ గేహ బలం, ఆరోగ్యం, పగవారి వల్ల జరిగే అరిష్ట కృత్యాల వినాశనం కలిగి అన్ని విధాల శుభప్రాప్తి అవుతుంది. కనుక గృహస్థు కులాచారం ప్రకారం స్నాన సంధ్యా అధ్యాయనుష్ట తర్పణం, భూతబలి, అతిథి సత్కారం చేస్తూ ఉండాలి. తాను పడమటి దిశగాక తూర్పు మొగముగా సుఖాసనం మీద కూర్చుండి పరిశుద్ధ పాత్రములయందు గుణభూషణయ్యై ధర్మపత్ని వడ్డింపగా దేవతా నివేదన చేసి ఆ ఆహార పదార్థాలను శిష్యపుత్ర మిత్ర బంధువులతో కలిసి ఆరగిస్తూ ఉండాలి. పంచప్రాణాలకు ముందు నివేదించాలి. తరువాత ఆ ఆహారం భుజించాలి. తరువాత ముఖహస్త పాద ప్రక్షాళన చేసుకొని ప్రశాంత స్థలమున కూర్చొని భుజించిన ఆహార పదార్థాలు జీర్ణించే కోరికతో అగస్త్య బడబానాల స్తోత్రం పఠించాలి. ఆ పైన శాస్త్రగోష్ఠితో ప్రొద్దు పుచ్చాలి. తరువాత ఆ పరసంధ్యావిధి నిర్వర్తించి ప్రాతకాలమునందు చుక్కలను, సాయంకాలమందు సూర్యుని దర్శించి సంధ్యోపాసన చేయాలి. తదుపరి రాత్రి సంపూర్తిగా భుజించి తాంబూలం వేసుకుని ఇష్టదేవతా ప్రార్థన చేసి పానుపు చేరి నిద్రించాలి. కుక్కిది ఎచ్చు తక్కువ కొల్లున్నది, మరీ పొట్టిది, విరిగినది, మాసిపోయినది, అల్లిక సరిగా లేనిది, పల్చని నేతగలది, నల్లులున్నది అయిన మంచం నిద్రించడానికి పనికిరాదు. మెత్తని దూదిపరుపు తలగడ పట్టే మంచం, చల్లగాలి వచ్చే చోటు, తెర, ధూపవాసన నిద్రకి ఆవశ్యకం. తూర్పు దిశగా లేక దక్షిణ దిక్కుగా తలగడ ఉంచుకొని నిద్రించాలి. పడమట, ఉత్తర దిక్కులలో ఏదైనా దుర్భరమైన రోగానికి బీజం అవుతుంది. పురుష నక్షత్రములైన జ్యేష్ఠ మొదలైన నక్షత్రములందు బేసి సంఖ్య గల నక్షత్రములు నాళ్లలో ఋతు దినాలలో తన ఇల్లాలితో వినోదించాలి. పరకాంతను, రజస్వలను, ఇంకొకని యందును మనసు గల మగువను, విచారావస్థలో ఉన్నదానిని, ఏడుస్తున్న దానిని, ఆచారం తెలియని అబలని, కామం ఇష్టం లేని దానిని, బాలింతను, తనపై మోహం లేని దానిని, కలహ కంఠిని, రతి పద్ధతి తెలియని రామను, జారను, చోరను, కుమతిని, కూటిపేదను, తాంబూలం ఇవ్వని దానిని, వెయ్యని దానిని, రోగపీడితను కలియకూడదు. రతితంత్రములో నేర్పరి, తనపై భయక్తులు గలది, సుకుమారి, సుందరాకార సముచిత భూషిణి, వినయ విధేయతలు, వివేకము, శీలము, విద్య, నియమనిష్టలు గలది, ఆచారపరురాలు, సత్కులమందు పుట్టినది అయిన ఇల్లాలు గలవాడు అదృష్టవంతుడు. అష్టమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య రతికి తగవు. అలాగే పర్వదినాలు, సంక్రమణ దినాలు, సంధ్యా సమయం నిషిద్ధములు. రచ్చపట్టు, ముంగిలి, పశులశాల, శ్మశానం, పుణ్యనది, పుణ్యస్థలాలు, నీరు, 4 త్రోవలు కలిసే నడుమ రోడ్డు, ఏటిగట్టు, దేవాలయం, గ్రామం మధ్య పగలు స్త్రీని కలియకూడదు. పరకాంతను కలనైనా స్మరింపగా ధర్మ పద్ధతిని తన ఇల్లాలితో వినోదిస్తూ గృహస్థై ఉన్నవాడు బహికాముష్మిక సుఖాలు పొందుతాడు. తద్విధి వృద్ధ పద్ధతిని ప్రవర్తించేవాడు వివిధ నరకయాతనలకు పాలవుతాడు. ఇక అపవశ్యం కర్తవ్యం చెప్తాను విను.
దేవతలను, బ్రాహ్మణుని, గోవును మనసా నమస్కరించి ప్రాతస్సాం ప్రాతస్సాయం సంధోపసాన తప్పక చేస్తూ అగ్నిహోత్రం చేస్తూ ఉండాలి. తెల్లగా ఉదికి ఆరవేసి మడత చేసిన వస్త్రాలే కట్టుకొని మేల్సొమ్ములు ధరించి కస్తూరి పరిమళ చందనం పూసుకొని చిన్న పూదండ శిరసున దాల్చి తల శరీరం శుచిగా శుభ్రంగా ఉండేటట్టుగా ప్రవర్తిస్తూ అలాగే శుచిగా శుభ్రంగా ఉన్న పాన్పుపై శయనించాలి. ఏ విషయమైనా ఏ సమయమునైనా ఎక్కువగా మాట్లాడకూడదు. కోపతాపాలకు లోభమోహులకు గురి కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కల్లలాడకూడదు. ఎదుటివారికి వినడానికి కష్టమైన సత్యమునే పలకాలి. దూషణ భాషలాడరాదు. పగలెన్నో కోరరాదు. ఒంటెనే వాహనముగా ఉంచుకొనరాదు. వానకాలములో ఏటి దగ్గర గట్టునున్న చెట్టు క్రింద పరుండరాదు. కులాచారం విడిచి ప్రవర్తించే వానితో, దొంగతో, వెర్రివానితో, పగవానితో, పాపపు పనులు చేసేవానితో, జారచొరలతో, అసత్య భాషణునితో, విటునితో, అప్పులవానితో, సత్కర్మలాచరింపని వానితో మైత్రి చేయకూడదు. ఒంటరిగా త్రోవలో పయనించకూడదు. పొంగి పొర్లుతూ ఉన్న ఏటిలో దిగి ఈదకూడదు. కాలిన ఇంటి వద్దకు వెళ్ళకూడదు. మాటి మాటికి బిగ్గరగా నవ్వడం, పళ్ళు కొరకడం, అనరాని మాటలనడం, విచ్చలవిడిగా తుమ్మడం, ఊరక తలగోక్కోవడం దుష్టచేష్టలని తెలిసిన పెద్దలన్నారు. ఊరక పుల్లలు విరవడం, పగబట్టి పైవారితో మాట్లాడడం, వడిగా పరుగెత్తడం, గోటితో గోరు తుంచడం చెడ్డ పనులు. మాటి మాటికి మీసం కొరకడం, పాదముతో నేల రాయడం, అరచేతులు పిసుకుకొనడం చెడు పనులు. రాత్రి అమేధ్యంలో గ్రహ తారక నక్షత్రాలను చూడకూడదు. ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుని దిగంబరమయ్యున్న కాంతను దగ్గరగా వెళ్ళి పినుగును చూడకూడదు. ధూర్తాస్త్రి ఇంటి యందు, తోటలలోనూ, 4 దోవల కలిసే చోట, శ్మశానమందు, యుద్ధభూమిలో, అడవిలోనూ ఒంటరిగా రాత్రియందుండు ఉండరాదు. ఎవరు లేని ఇంటి యందు, ఎవరు లేని చోట ఉండరాదు. గురువు, బ్రాహ్మణుడు, దేవ విగ్రహం ఎదురైతే తొలగిపోవాలి. హోమ భస్మమును, ముండ్లను, మలమును, తెగిపడిన కేశాలను, ఎముకలను, ఎంగిలిని, స్నానానంతరం తడిసి ఉన్న నేలను ముట్టకూడదు. కొమ్ములు, కూరలు ఉన్న జంతువుల వద్దకు మాటి మాటికి వెళ్ళకూడదు. ఎదురెండ మంచు, ఎదురుగాలి తలకి తగిలితే వ్యాధి వస్తుంది. ధోవతి లేక ఇంటి నుంచి వెలికి రాకూడదు. నిద్రించరాదు. జుట్టు విరబోసుకొని రాత్రివేళ వీధి గుమ్మంలో నిల్చుండకూడదు. కయ్యం వియ్యం తనకి తగిన వారితోనే చేయాలి. ఎవరితోనూ పగ పెట్టుకోకూడదు. బలవంతునితో పగ, బలహీనునితో చుట్టరికం, చాటుమాటుగా ఎవరికైనా ధనం ఇవ్వడం, కోరి కలహానికి కాలు దువ్వడం కాని పనులు. కాలితో కాలిని తోమడం, కేశం విరబోసుకొని ఉండడం, ఇటు అటు నడుస్తూ భుజించడం, తాగడం, నిల్చుండి ఆచమించడం చేయరాదు. ఎండలోనూ వానలోనూ తప్పక గొడుగు ఉపయోగించాలి. రాత్రి అడవిలో వెళ్ళేటప్పుడు ఏదైనా ఆయుధం పట్టుకొని వెళ్ళాలి. ఇలాగూ నీతిపరుడై నిజ కులాచార ధర్మం వదలక ధర్మార్థ కామముల యందు సమబుద్ధి కలవాడై పాపకర్మలు చెయ్యక భూత దయా కలవాడై అంతఃశత్రువులకు లొంగక సదాచార సంపన్నుడై సాత్విక గుణం కలవాడై
పరపీడ పరనింద చేయక త్రికరణ శుద్ధి కలవాడై ప్రవర్తించే పావన జీవనుడు జన్మాంతమందు పుణ్యలోక నివాసుడవుతాడు అని చెప్పగా విని రాజన్నాడు. భృగువంశ తిలాక. ఇది రేపటి వీడియోలో. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.